సిబిఐటి కళాశాలలో జరిగినటువంటి ఒక దారుణానికి సంబంధించినటువంటి ఇది సిబిఐటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక దళిత ఉద్యోగి పైన జరిగినటువంటి వేధింపులకు సంబంధించినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటన. ఈ దళిత టీచర్ పైన వీళ్ళు చేసినటువంటి వేధింపులు ఏదైతున్నాయో దీని మీద కంప్లైంట్ పెడితే ఈ యొక్క సిబిఐటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ దాని యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైనాయి. ఇప్పటికే తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమారు ఈ యొక్క సిబిఐటి కాలేజీలో జరిగినటువంటి దళిత ఉద్యోగిపై జరిగినటువంటి వేధింపులను ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. సిబిఐటి కాలేజీ సంబంధించి ఈ యొక్క సిబిఐటి కాలేజీలో లక్షల రూపాయలు దండుకుంటారు. ఈ సిబిఐటి దోపిడీ, ఈ కార్పొరేట్ దోపిడీ ఏదైతుందో సిబిఐటి దోపిడీ చాలా భయంకరంగా అడ్మిషన్ల పేరుతోటి, డొనేషన్ల పేరుతోటి రకరకాలుగా లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళ మీద వాళ్ళకు తక్కువ జీతాలు ఇస్తూ, వాళ్ళ మీద వేధింపులు చేస్తూ, వాళ్ళని వివక్ష గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉందో వాళ్ళపైన 1982లో ఒక చట్టం తీసుకొచ్చిండ్రు. అదే తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నిబంధనల ప్రకారం ప్రైవేట్ కాలేజీలలో పనిచేసినటువంటి అధ్యాపకులపైన ఇలాంటి వేధింపులు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను చూస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టాప్ కాలేజీలలో టాప్ 5 లిస్ట్లో ఉన్నటువంటి సిబిఐటి కాలేజ్ ఏదైతుందో ఆ సిబిఐటి కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి ఒక దళిత లెక్చరర్ మీద వాళ్ళు అబ్యూజ్ మాటలతోటి అసభ్యకరమైన మాటలతోటి ఆయనను దూషించినటువంటి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తగా ఉంది. అది ఎవరు ఆ టీచరు, ఆ యాజమాన్యం ఏమన్నారు, దానికి ఎవరు దీని మీద స్పందించారు, ఏందనేటువంటి మొత్తం వివరాలు ప్రజల ముందు పెడదాము. ఇప్పుడు సిబిఐటి కాలేజీలో జరిగినటువంటి ఆ దారుణం ఏంటిది, ఏం జరుగుతుంది. ఈ యొక్క టాప్ 5 లిస్ట్లో ఉంటుంది సిబిఐటి కాలేజ్ అంటే ఒక పేరుంది. ఈ కాలేజీలో కుల వివక్ష ఇంత జరుగుతుందా? ఈడ ఒక దళిత టీచర్ మీద ఇంత అవమానమైనటువంటి మాటలు వచ్చి కేసులు దాకపోయినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది, ఏంది అనేటువంటిది ఈరోజు భారత్ శక్తి పేపర్ మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తా కథనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సిబిఐటి కళాశాలలో దారుణం. సిబిఐటి కళాశాలలో జరిగినటువంటి ఒక దారుణానికి సంబంధించినటువంటి ఇది సిబిఐటి కాలేజ్. దీంట్లో ఏం దారుణం జరిగింది? ఇక్కడ ఈ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉందో లెక్చరర్స్, దాంట్లో ఒక దళిత ఉద్యోగిపై జరిగినటువంటి వేధింపులకు సంబంధించినటువంటి వార్త ఇది. సిబిఐటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక దళిత ఉద్యోగి పైన జరిగినటువంటి వేధింపులకు సంబంధించినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటన ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రజల ముందు పెడుతున్నాము. ఇది ఎంత ఘోరంగా జరిగింది ఏందనేది ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనాయి. ఆల్రెడీ ఈ దళిత టీచర్ పైన వీళ్ళు చేసినటువంటి వేధింపులు ఏదైతే ఉన్నాయో దీని మీద కంప్లైంట్ పెడితే ఈ యొక్క సిబిఐటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ దాని యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైనాయి. ఇప్పటికే అధ్యాపకులను కించపరిస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు దాంట్లో పనిచేసేటువంటి అధ్యాపకులు అంటే లెక్చరర్స్, వీళ్ళను ఎవరు కూడా కులం పేరుతోటో వ్యక్తిగతంగానో ఏ రకంగా కూడా వేధించినా కూడా ఊరుకునే పరిస్థితి ఇక్కడ లేదని చెప్పినటువంటి చూస్తున్నాము. దీనికి సపోర్టుగా టీఎస్టీసీపీఏ అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ హెచ్చరించినటువంటి వార్త. ఈయనే సంతోష్ కుమార్ తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమారు ఈ యొక్క సిబిఐటి కాలేజీలో జరిగినటువంటి దళిత ఉద్యోగిపై జరిగినటువంటి వేధింపులను ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. సిబిఐటి కాలేజీ సంబంధించింది.
రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థ అయినటువంటి భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సిబిఐటి కాలేజీలో దళిత ఉద్యోగిపై జరిగినటువంటి కుల వివక్ష మానసిక వేధింపులు ఉదంతం తీవ్ర కరకలం రేపుతుంది. ఇది సిబిఐటి కాలేజ్ అంటే ఇది ఒక టాప్ 5 లిస్ట్లో ఉంటుంది. ఇంత పెద్ద కాలేజీలో అందులో పనిచేస్తున్నటువంటి ఒక దళిత ఉద్యోగి టీచర్ లెక్చరర్ పైన వేధింపులు చేసినటువంటి కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి ఐనేని సంతోష్ కుమార్ మరి అండగా నిలబడుతూ మరి ఆ జరిగినటువంటి దారుణం మీద ఆయన మరి స్పందించినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం మనం. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సివి నరసింహులు మొదటి నిందితుడు. ఈ కేసు ఏదైతే ఉందో ఈ దళిత ఉద్యోగి పైన మరి వీళ్ళు వేధింపులు చేసినటువంటి కేసులో దీనికి ఈ సిబిఐటి కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ ప్రొఫెసర్ ఎవరైతే సివి నరసింహులు ఉందో ఆయనను A1 నిందితునిగా ఇక్కడ మరి కేసు ఫైల్ అయినటువంటిది చూస్తున్నాం. ఇకపోతే A2 కింద చూస్తే మరి ఎన్ సుభాష్ రెడ్డి రెండవ నిందితుడు A2. మరి వీళ్ళపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీతో పాటు చట్టంతో పాటు మరి భారతీయ న్యాయ సంహిత అంటే BNS కింద ఈ కేసు నమోదైనటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఘటనపై తెలంగాణ సాంకేతిక కళాశాలల అధ్యాపకుల సంఘం మరి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఐనేని సంతోష్ కుమార్ దీని మీద మరి సీరియస్గా హెచ్చరిక చేసినటువంటి వార్తను చూస్తున్నాము. అధ్యాపకులను కించపరిస్తే సహించేది లేదు ఐనేని సంతోష్ కుమార్. ఈ ఐనేని సంతోష్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి మరి టీచర్స్ లెక్చరర్స్ కోసం నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తూ ఈ యొక్క టీచర్స్ పైన విద్యార్థుల పైన జరిగేటువంటి ఈ యొక్క ఉదంతాల పైన నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఐనేని సంతోష్ కుమార్ మరి ఇప్పుడు కూడా ఇక్కడ స్పందిస్తూ అధ్యాపకులను కించపరిస్తే సహించేది లేదని చెప్పినటువంటి సంతోష్ కుమార్ సంబంధించినటువంటి వార్త. విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపక సాంకేతిక సిబ్బందిని కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తెలంగాణ మరి ఈ యొక్క సాంకేతిక కళాశాలల అధ్యాపక సంఘం మరి తీవ్రంగా మరి ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి వార్తను చూస్తున్నాము. సిబిఐటి కాలేజీలో దారుణము. ఏం దారుణం జరిగింది? ఒక దళిత లెక్చరర్ పైన చేసినటువంటి మరి ఘోరమైనటువంటి సంఘటనకు సంబంధించింది. ఆల్రెడీ కేసులకు సంబంధించింది. సాంకేతిక కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐనేని సంతోష్ కుమార్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సమాజానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి విద్యా సంస్థల్లో ఇలాంటి కుల వివక్ష వేధింపుల ధోరణి అత్యంత విచారకరమని బాధితుడైన సంజీవ్కు సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇక్కడ చూడండి, TSTCA సంఘం ఈ యొక్క మరి ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నటువంటి బాధితుడైనటువంటి సంజీవ్కు పూర్తిగా ఈ సంఘం మద్దతు ప్రకటించింది. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేసిందో. ప్రైవేటు యాజమాన్యాలు తమ పరిధి దాటి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రైవేటు కళాశాలల్లో చాలా జీతంతో వీళ్ళేమో ఈ యొక్క సిబిఐటి కాలేజీలో లక్షల రూపాయలు దండుకుంటారు. ఈ సిబిఐటి దోపిడీ, ఈ కార్పొరేట్ దోపిడీ ఏదైతుందో సిబిఐటి దోపిడీ చాలా భయంకరంగా అడ్మిషన్ల పేరుతోటి డొనేషన్ల పేరుతోటి రకరకాలుగా లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళ మీద వాళ్ళకు తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ మీద వేధింపులు చేస్తూ వాళ్ళని వివక్ష గురి చేస్తూ ఇట్లా దోపిడీ చేస్తున్నటువంటి మరి ఈ కాలేజీలు ఉంటాయా ఊడతాయా భవిష్యత్తులో ఇలాంటి మరి చర్యలకు పాల్పడేటువంటి ప్రిన్సిపల్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్లకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా మరి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం రాక మంచి చదువులు చదువుకొని మీ కళాశాలల్లో పనిచేస్తే మీకు ఎట్లా కనపడుతుంటారా వాళ్ళకు? మీ సిబిఐటి ప్రిన్సిపల్ని అడుగుతున్న మేనేజ్మెంట్ను మీకు లెక్చరర్లు అంటే లెక్కలేదా? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి జ్ఞానం నేర్పేటువంటి పంతులను టీచర్లను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వేధింపులు చేసుడు ఏంది? అసలు బానిసలను చేసుకుంటారా వాళ్ళకు స్వేచ్ఛ లేదా? వాళ్ళు ఏమైనా పాఠాలు చక్కగా చెప్పట్లేరా? లేకుంటే మీ కాలేజీకి వచ్చి ఏమన్నా వేరే ఇతర కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాళ్ళ మీద ఇలాంటి జులుం చేస్తున్నారా మీరు? ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఖబర్దార్, ఇట్లాంటి కాలేజీలలో పనిచేసేటువంటి దళిత గిరిజన బీసీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళ మీద వివక్ష చూపుతూ వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ వాళ్ళను
మరి మానస్తాపానికి గురి చేస్తున్నటువంటి కాలేజీలు కానీ యాజమాన్యాలు కానీ ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ మీద మరి ఇలాంటి అగత్యాలకు పాల్పడితే కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, చర్యలు తీసుకుంటారు. మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ అయితే మీ మీద, కాబట్టి మీరు పని చేయించుకోండి. వాళ్ళు ఏదైనా సరిగా లేకపోతే బోధనా విషయంలో వాళ్ళకు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఇట్లా అధ్యాపకుల మీద మీరు ఇలాంటి వేధింపులు చేసి ఇలాంటి కటకటాల్లోకి వెళ్ళి జైల్లోకి పోవాల్సినటువంటి అవసరమా? మీకున్నటువంటి పేరు, మీకున్నటువంటి ప్రతిష్టలు, సిబిఐటి కాలేజ్ అంటే ఒక టాప్ లిస్ట్ ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకునేటువంటి కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలల్లో మీది సిబిఐటి అనేది నెంబర్ 1 పొజిషన్లో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటారు దానికి స్టూడెంట్స్. అలాంటి కాలేజీల చదువు చెప్పేటువంటి టీచర్లను, లెక్చరర్లను మీరు వేధిస్తారా? ఇది మంచిది కాదు మీకు. ఇప్పుడు ఏమైంది? కేసులు అయినాయి. ప్రిన్సిపల్ A1, మేనేజ్మెంట్ A2, ఇట్లా ఇంతకాడికి కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇలా విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? కార్పొరేట్ దోపిడీ ఒకవైపు, అందులో పనిచేసే లెక్చరర్ల పైన ఇదొక దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ ఆయనేని సంతోష్ కుమార్ ఈ వార్తను తీసుకొచ్చి మరి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాడు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అని చెప్పి మనం చూస్తున్నాం. బాధితుడి ఫిర్యాదు, ప్రథమ సమాచారం, నివేదిక, FIR వివరాలు. ఇది ఉట్టిగానే చెప్పట్లే. ఎవరైతే సిబిఐటి కాలేజీలో మరి ఒక అవమానానికి గురైనటువంటి ఆ లెక్చరర్ ఇచ్చినటువంటి ప్రథమ సమాచారము, తర్వాత అక్కడ FIR వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి. కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE విభాగంలో ప్రయోగశాల సహాయకుడిగా ల్యాబ్ అసిస్టెంట్ పనిచేస్తున్నటువంటి బి సంజీవ్ అనేటువంటి సాంకేతిక ఉద్యోగి ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఇది ఎవరు? నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ సంఖ్య మరి 1323/2026 కింద నమోదైనటువంటి ఈ కేసులపై నిందితులపైన కింది సెక్షన్లు ప్రయోగించారు. ఇక్కడ చూడండి. సెక్షన్ 3(1)R, తర్వాత 3(1)S ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ద్వారా 2015 బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించడం, అవమానపరిచేలా ప్రవర్తించడం, సెక్షన్ 352, సెక్షన్ 351(2) కింద భారతీయ న్యాయ సంహిత దీచు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నిటిని జోడించి ఈ సెక్షన్ల కింద వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఇప్పుడు FIR చేయడం జరిగింది. సిబిఐటి కాలేజీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్, అక్కడ ఇంకా మిగతా వాళ్ళ పైన ఈ కేసులు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ మీ బ్రాండ్ ఏమైంది? మీ సిబిఐటి కాలేజీ బ్రాండ్ ఎక్కడికి పోయింది? ఇవాళ పోలీస్ స్టేషన్ దాకా ఎస్సీ ఎస్టీ కేసులు చేసుకునేదాకా పోయింది మీరు. మీ దుర్స్థనం ఇది కాలేజీ యాజమాన్యాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. కళాశాల ప్రాంగణంలో సుదీర్ఘ వేధింపులు, కుల వివక్ష. ఎందుకు పెట్టుకుంటారు? మరి వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? అలాంటి వాళ్ళను రిక్రూట్ చేయడం ఎందుకు? వాళ్ళతో పాఠాలు చెప్పించుకునేది ఎందుకు? వాళ్ళను బహిరంగ ప్రదేశాలలో తిట్టడం ఎందుకు? కులం పేరుతో దూషించడం ఎందుకు? అంటే మీకు భయం, భక్తి లేదా? ప్రిన్సిపల్ గారు, సిబిఐటి కాలేజీ ప్రిన్సిపల్ గారు, మీకు భయం లేదు, భక్తి లేదు. మీ దగ్గర పనిచేసినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు బహిరంగ ప్రదేశంలో తిట్టుడు, ఒర్రుడు, అరసుడు, వివక్ష గురి చేసుడు, అవమానపరచుడు, వాళ్ళను మనశ్శాంతి లేకుండా చేసి బానిసల్లాగా చేసుకొని సాలిసాలని జీతాలు ఇస్తూ వాళ్ళకి హక్కులు లేకుండా, రైట్స్ లేకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళతోటి విద్యాబోధన చెప్పించుకుంటా పైన మళ్ళా బెదిరింపులు. ఇప్పుడేమైంది? ఎస్సీ ఎస్టీ కేసు అయింది మీ మీద. జైలుకు పోవాలిగా. అవసరం అంటావా? విద్యా సంస్థలో ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మీ యొక్క సిబిఐటి కాలేజ్ అనేది మీ మేనేజ్మెంటు, మీ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉందో మీ 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 దానికి నిదర్శనం ఇక్కడ అర్థం పడుతుంది. ఇక్కడ మీ యొక్క దూకుడు, డబ్బులు ఎక్కువ బాగా సంపాదించి కోట్లాది రూపాయలు దోసుకొని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మీకు కన్ను మిన్ను కాని రాకుండా ఇష్టం వచ్చినట్టు మీ దగ్గర పనిచేసేటువంటి లెక్చరర్స్ మీద కూడా మీ ప్రతాపం చూపిస్తున్నారు. అంటే మీరు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో ఇక్కడ ప్రజలు గమనిస్తుండ్రో. ఏదో ఒక్క రోజు తిరుగుబాటు చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాంటి దూకుడు బంద్ చేయరు. మీ దగ్గర పనిచేసే వాళ్ళ మీదనే మీరు ఇట్లా చేస్తున్నారంటే మరి పేరెంట్స్ మీద ఎట్లా మాట్లాడతారు? మీరు విద్యార్థులను ఏ విధంగా చూస్తుండ్రో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రిన్సిపల్
ఖబర్దారు, మీరు సీరియస్గా ఆలోచించురి. ఇలాంటి కేసులు పెట్టించుకొని ఇట్లా అమాయకమైనటువంటి టీచర్ల మీద దాడులు చేస్తే మాత్రం ఇట్లా ఊరుకునే ప్రసక్తి లేదని ఇక్కడ పౌర సమాజం డిమాండ్ చేస్తూ ఇక్కడ సంతోష్ కుమార్ మాత్రం దీని మీద సీరియస్గా పోరాటం చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. కళాశాల ప్రాంగణంలో సుదీర్ఘ వేధింపులు, కుల వివక్ష. గత కొంతకాలంగా విధుల్లో భాగంగా తనను మానసికంగా వేధిస్తూ తోటి సిబ్బంది ముందే కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల హోదాలో ఉండి బాధ్యతాయుతమైన విద్యా సంస్థను నడపాల్సినటువంటి వారే ఈ తరహా వివక్ష పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల్లో మేధో వలసల పరిశోధనపై దృష్టి పెట్టాల్సినటువంటి యాజమాన్యం ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబించడంపై సామాజిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కళాశాల. సిబిఐటి అంటే ఒక మంచి పేరు. ఏ పిల్లవాడిని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా నువ్వు ఎన్నో చదువుతారా బాబు అని అడిగితే నేను సిబిఐటిలో అంటాడు. ఫస్ట్ ఆప్షన్ మీ దాంట్లో పెట్టుకుంటాడు. మీకు అంత గొప్ప పేరుంది కళాశాల సిబిఐటి. అట్లాంటి కళాశాల పేరును పాడు చేస్తూ ఇట్లా మీ దగ్గర పనిచేసేటువంటి టీచర్స్ పైన, లెక్చరర్ల పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ బహిరంగ ప్రదేశాల్లో అందరి ముందట కులం పేరుతో దూషిస్తూ ఇలా కటకటాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఇలా మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకొని ఇంత అవసరం అంటవా ప్రిన్సిపల్ గారు? మీకు అవసరమేనా ఇట్లాంటి పనులు? విద్యాబుద్ధులు చెప్పేటువంటి లెక్చరర్ల మీదనే ఇంత చేసిరంటే పేరెంట్స్ మీద ఏం చేస్తారు మీరు? వచ్చే విద్యార్థి సంఘాల మీద ఎట్లుంటారు? వాళ్ళ కోసం పోరాటం చేసేటువంటి నాయకుల మీద మీరు ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇలాంటి మానుకోరి, ఎప్పటికీ నడవదు, మీ జులుం నడవదు. పని చేయించుకోరి, మంచి జీతం ఇవ్వండి. విద్యార్థుల కాడనో పీల్చి పిపి చేసి పిండి చేసి రక్తం మిండుకొని కోట్లాది రూపాయలు డొనేషన్ల పేరుతోటి, ఫీజుల పేరుతోటి వసూలు చేసుకొని అక్కడ పనిచేస్తున్న టీచర్లకు సరిగా జీతాలు ఇవ్వకుండా, తక్కువ జీతాలు ఇచ్చుకుంటా, మీరు గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే నడుస్తుందా? నడవదు. ఇప్పటికైనా బంద్ చేయండి. సమగ్ర విచారణ, ఉద్యోగ భద్రతకు డిమాండ్. ఇక్కడ చూడండి, పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. వీళ్ళపైన ఏదైతే ఉద్యోగి పైన జరిగినటువంటి ఈ సంఘటన ఉందో దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. తర్వాత ఉద్యోగ భద్రతకు డిమాండ్ కూడా అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమగ్ర నిష్పక్ష విచారణ జరపాలని, బాధితుడికి తక్షణ న్యాయం చేకూర్చాలని టీఎస్టీపీసీఏ సలహా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకేతర సిబ్బంది హక్కుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది తెలంగాణ విద్యా చట్టం 1982 తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నిబంధనల ప్రకారం ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసేటువంటి సిబ్బందికి పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత, వేధింపుల నిరోధక రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళపైన 1982లో ఒక చట్టం తీసుకొచ్చారు. అదే తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నిబంధనల ప్రకారం ప్రైవేట్ కాలేజీలలో పనిచేసేటువంటి అధ్యాపకులపైన ఇలాంటి వేధింపులు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని నిపుణులు మాత్రం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు ఈ కేసును సహాయ పోలీస్ కమిషనర్ ఏసీపీ స్థాయి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విచారణ జరుపుతున్నారు. ఇది ఇప్పుడైతే మొత్తానికైతే ఈ కేసును అయితే ఏసీపీ లెవెల్లో ఈ కేసు విచారణ జరుగుతుంది. తర్వాత తదనంతరం ఈ యొక్క కేసు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని మొత్తం కూడా మనము ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోతే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేటువంటి కళాశాలలు నడిపేటువంటి వాళ్ళే ఇట్లా అందులో పనిచేసే టీచర్స్ పైన దారుణాలకు పాల్పడితే కనీసం ఆ విద్యార్థుల మీద వీళ్ళ ప్రతాపం ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలు, నారాయణ, చైతన్య, సిబిఐటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి దాడులకు పోకుండా, ఎలాంటి వివక్షలు లేకుండా ఎవరి మీదనైనా తెలంగాణ యాక్ట్ 1982 చట్ట ప్రకారం ప్రైవేట్ కళాశాలల్లో విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క విద్యాబోధన చేసేటువంటి టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరిపైనైనా ఇలాంటి దాడులకు, ఇలాంటి అవమానాలకు దిగజారితే మాత్రం ఖచ్చితంగా పౌర సమాజం ఊకోదు.
ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కాలేజీల మీద మరి వేటు వేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరి ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి మరి కాలేజీలను మూతేయాల్సినటువంటి పరిస్థితి కూడా అట్లయితేనే వీళ్ళకు మరి వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంటుంది. ఆ లెక్చరర్ల చేత పని తీసుకొని వాళ్ళ శ్రమను దోచుకొని గంటల తరబడి వాళ్ళతోటి మరి పాఠాలు చెప్పించుకొని ఈరోజు వాళ్ళని అవమానం పరిచేటువంటి వాళ్ళకి ఇది గుణపాఠంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ను అమలు చేసి మరి ఇంకా ఇలాంటి సంఘటన ఏ కాలేజీలో జరగకుండా ఏ అధ్యాపకుల పైన ఏ లెక్చరర్ల పైన కూడా ఇలాంటి అగడాలకు మరి యొక్క యాజమాన్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఎవ్వరు కూడా తావు లేకుండా చేయాలని చెప్పి మరి అయినగొండి సంతోష్ కుమార్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను మరి అందరూ చేరవేయాలి. ఈ వార్త ద్వారా విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద మరి దృష్టి పెట్టాలని చెప్పి కూడా పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి వాటి వాళ్లకు తావు లేకుండా మరి ఇంకొకసారి ఏదైతే ప్రైవేటు అధ్యాపకుల పైన ఇలాంటి జరిగితే మాత్రం ఊరుకునే లేదని చెప్పి మరి సంతోష్ కుమార్ నాయకత్వాన మరి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి కాలేజీలకు హెచ్చరిక చేస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాము. కావున ప్రజలారా ఇది మరి అందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి చేరే విధంగా ఆ కాలేజీ యాజమాన్యాన్ని చేరే విధంగా ఇలాంటి దారుణాలు పాల్పడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పౌర సమాజం నుంచి మరి ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఈ వీడియోను మరి చివరి దాకా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.